హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలోవెరా మన స్కిన్కి, బాడీకి, హెయిర్కి ఎంత హెల్ప్ఫుల్లో నేను స్పెషల్గా మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి కలబంద వల్ల అన్ని యూజెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కలబంద జ్యూస్ ట్రై చేశారా? నేను కూడా ట్రై చేయలేదండి. సో ఈరోజైతే మనం కలబంద జ్యూస్ ట్రై చేయబోతున్నాం. ఎక్కడో కాదు, మన గుంటూరులోనే ఉంది. మన కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, సో ఆ రోడ్లో ఉందన్నమాట. నేను ఇప్పుడు ఆ లొకేషన్, ఆ డీటెయిల్స్, ఆ మేకింగ్ ప్రాసెస్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఇక్కడ అలోవెరా జ్యూస్ ఒకటి ఉంది అని చెప్పేసి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం మీరు పక్కా లైక్ చేసే వెళ్ళండి. ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలోవెరా జ్యూస్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వాళ్ళు నీట్గా వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో మెన్షన్ చేశారు. ఓపిక ఉంటే ఒకసారి మీరందరూ వీడియో పాజ్ చేసుకొని చదివేసేయండి. లొకేషన్ వచ్చేసి మన కలెక్టర్ ఆఫీస్ రోడ్లో ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే మెన్షన్ చేస్తాను. సో అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చేయచ్చు. ఇంకా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 or 9 వరకు ఉంటారంట. సో మీరు ఈ గ్యాప్లో వచ్చేస్తే మాత్రం మంచిగా న్యాచురల్ అలోవెరా జ్యూస్ తాగొచ్చు. న్యాచురల్ అని ఎందుకంటున్నానంటే, మనం చెప్పాకే వీళ్ళు మన ముందే చేసిస్తారనమాట ఈ జ్యూస్ అనేది. సో ఎలాంటి ఫ్లేవర్స్ కానీ, షుగర్ కానీ, స్వీట్ అట్లాంటిది ఏం యాడ్ చేయకుండా మీరు ప్లెయిన్ జ్యూస్ కూడా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు అంత ప్లెయిన్ జ్యూస్ తాగలేము అని చెప్తే వాళ్ళు హనీ యాడ్ చేస్తారనమాట. సో కొంచెం తీపి రావడానికి. నేనైతే ప్లెయిన్ జ్యూస్ తాగుదాం అనుకుంటున్నాను. సో ఆ మేకింగ్ ప్రాసెస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూసారు కదా, కలబందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని జస్ట్ వాష్ చేసి మిక్సీలో వేసేసారనమాట, పైన వేస్ట్ అంతా తీసేసి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, వాళ్ళు వేస్ట్ తీసేసి డైరెక్ట్ అలా మిక్సీలో వేసేసారు, మరి చేదలా పోతుంది కలబందకని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, వాళ్ళు మొత్తం ఒకసారి మిక్స్ చేసి పైన నురగ మొత్తం తీసేస్తున్నారు. సో ఆ నురగ అనేది తీసేసినప్పుడు కలబంద చేదైతే పోతుంది. అలా నురుగు మొత్తం తీసేసిన తర్వాత జ్యూస్కి కలబంద చేదనేది అయితే రాదనమాట. సో మీకు న్యాచురల్ ప్లెయిన్ అలోవెరా జ్యూసే కావాలి అంటే మాత్రం వీళ్ళు ఇలానే సర్వ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు కొంచెం స్వీట్ కావాలి, మేము ఇలా తాగలేము అంటే మాత్రం కొంచెం తేనె అనేది యాడ్ చేస్తారనమాట. నేనైతే న్యాచురల్గా ట్రై చేశాను అండ్ నాకైతే నచ్చింది. సో అలోవెరా జ్యూస్ అనేది బేసిక్గా టేస్ట్ ఏం లేదనమాట, చేదుగా అయితే అస్సలు లేదు. సో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా ట్రై చేసేయచ్చు. అంటే వామిటింగ్ వస్తుంది లేదా చేదు ఉంటుందా అనే డౌట్స్ అయితే ఏం పెట్టుకోక్కర్లేదు. ఇన్ కేస్ మీకు ప్లెయిన్ అలోవెరా జ్యూస్ టేస్ట్ నచ్చలేదు, ఏమైనా కొంచెం స్వీట్గా కావాలనుకుంటే మాత్రం వీళ్ళు హనీ యాడ్ చేస్తారు. సో ఈరోజైతే హనీ అయిపోయిందంట, సో షుగర్ అయితే యాడ్ చేస్తున్నారు. ప్లెయిన్ అలోవెరా జ్యూస్ స్వీటే కాకుండా ఇంకా లస్సీ టైప్లో కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. మీరు డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. టేస్ట్ వైజే కాదు, సో హెల్త్ పరంగా చూసుకునే మనకి అలోవెరా జ్యూస్ చాలా మంచిది. ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ప్లెయిన్ అలోవెరా జ్యూస్ 50 రూపీస్ అనమాట గ్లాస్కి, అండ్ స్వీట్ అయితే 60 రూపీస్.
ఇన్ కేస్ మీరు 1 లీటర్ బాటిల్ తీసుకోవాలి అంటే అది 1 లీటర్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అదండి ఈరోజుటి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.